అనలేదు అనుకుంటా, అంత ధైర్యం లేదు ఎవరు బయటికి. ఇది క్రిందటిసారి అయితే హోంమంత్రి అనిత ఇష్యూలో వచ్చినప్పుడు ఆమె రెస్పాండ్ అయింది, మరి కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కానీ ఈ దఫా ఎవరు స్పందించలేదు అట్లా. ఈవెన్ రఘురామకృష్ణరాజు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేయలేదు. నాకు తెలిసి పేకాట ఏం జరగట్లేదు, 13 ముక్కలు ఆడడంలో తప్పలేదు. ఇంకొక విచిత్రమైన పదం కూడా చెప్పారు ఆయన, ఊపిరి పీల్చుకోవడం ఎట్లాగో పేకాట ఆడుకోవడం కూడా అంత ఇదే. గోదావరి జిల్లా మీరు కూడా గోదావరిలోనే ఉన్నారు, పేకాట మీరు కూడా రోజు ఆడతారు. ఎందుకంటే పేకాట ఆడడంలో తప్పులేదు, ఇదో సహజ సిద్ధం, మనం గాలి పీల్చుకోవడం ఎట్లాగో అట్లానే అనేది నేను కొత్తగా విన్నా. అంటే ఇదివరకు కోడి పందాలు ఆడడంలో తప్పులేదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి, భవిష్యత్తులో ఏమన్నా మరి పేకాట ఆడడంలో తప్పులేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని. పేకాట రాష్ట్రంలో జరుగుతుందో లేదో ప్రజలందరికీ తెలుసు, పేక ఆడుతున్నటువంటి సందర్భంలో నష్టపోతున్నారో లేదో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. పేకాట నిషేధం కాదు, పేకాట జూదంగా ఆడటం నిషేధం. మనం ఇంట్లో సరదా కార్డ్స్ ఆడుకోవచ్చు, కానీ డబ్బులు పెట్టి ఆడకూడదు. 10 రూపాయలు పెట్టి ఆడినా సరే పందెం అవుతుంది. పందెం అంటే నేరం, జూదం. ఇప్పుడు దాని పేరు ఏమంటారు, రికార్డింగ్ డాన్సులు బ్యాన్ అంటారు. రికార్డింగ్ డాన్సులు బ్యాన్ ఎందుకంటే డాన్స్ వేయడం తప్పుగా. ఇప్పుడు అదేది డీల్ అని లేకపోతే వీటిలో రకరకాల ప్రోగ్రాంలు పెడుతున్నారు కదా ఓటీటీలో, మరి అవి రికార్డింగ్ డాన్స్లే కదా, కానీ నిషేధం ఏం లేదు కదా.